ఆపరేషన్ చేవెళ్ల చిన్నారి కొనసాగుతోంది. నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. చిన్నారి గురువారం రాత్రి 6 గంటల ప్రాంతంలో బోరుబావిలో పడిపోయింది అక్కతో ఆడుకుంటూ. అప్పటి నుంచి అంధకారంలో మగ్గిపోతోందా చిట్టి తల్లి. ఓవైపు వర్షం ప్రస్తుతం సహాయక చర్యలు కొద్దిగా ఆటంకం కలిగించిన ముఖ్యమంత్రి ఆదేశాలతో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. చేవెళ్ల ఎంపీ అలాగే మంత్రి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. తమ బిడ్డను కాపాడమని, తమకు అప్పగించమని తల్లిదండ్రులు వచ్చిన ప్రతి అధికారిని, ప్రతి మంత్రిని కోరుకుంటూ ఉన్నారు. నిరంతరంగా సహాయక చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 3 జేసీబీలతో సమాంతరంగా గోతిని తవ్వుతూ ఉన్నారు. అయితే పాపకు రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ వస్తున్నాయి. సమయం గడిచిపోతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో ఆందోళన కనిపిస్తోంది. 30 గంటలు కావస్తోంది చిన్నారి పాప బోరుబావిలో పడిపోయి. ఇప్పటికీ కూడా బోరుబావిలోనే చిక్కుకొని ఉంది చిన్నారి. పిల్లలు అమ్మని వదిలి అస్సలు ఉండలేరు. కొంగు పట్టుకొని వెనకే తిరుగుతూ ఉంటారు. చిన్నారి పాప బోరుబావిలో పడి 30 గంటలు దాటిపోయింది. తల్లి ఒడికి దూరమైపోయింది. రాత్రైతే అన్నం తినిపించి నిద్రపుచ్చి జోలపాటలకి దూరమైపోయింది. అమ్మ మాటకు కూడా ప్రస్తుతం దూరమైపోతోంది. బోరుబావిలో 250 అడుగుల లోతులో ఒక్కతే మిగిలిపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యం పాపను వెలికి తీయడానికి చేసిన ప్రయత్నాల్లో ఒకటి. ఒక సువ్వలన్నీ జత చేసి లోపలికి దించారు. దానికి ఒక తాడు సహాయంతో కెమెరాను కూడా లోపలికి పంపించారు పాప ఎక్కడ ఉందో కనుక్కోవడానికి. పాప చేతి కదలికలు కనిపించాయి. ఆ చేతి కదలికలు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆనందపడ్డారు పాప కదులుతోంది అని. కానీ సమయం గడిచే కొద్దీ పాప అలసి సొలసి నీరచించిపోయింది. పాపను బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటే విఫలమవుతూ వస్తుండడంతో ప్రతి ఒక్కరిలో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. కెమెరాలో కనిపించిన చిన్నారి కదలికలను చూసి ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెట్టారు. చిట్టి తల్లి, బుజ్జి తల్లి ఎంత బిలవెల్లాడిపోతోందో ఆ బోరుబావిలో, ఆ అంధకారంలో. దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కంట నీరు తెచ్చింది. బోరుబావిలో పడిపోయిన చేవెళ్ల చిన్నారి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తూ ఉన్నాయి. ఆ పసిబిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నిపుణులు. శుక్రవారం ఉదయం బోరుబావిలోకి ఓ కెమెరాని పంపినప్పుడు కనిపించిన దృశ్యాలు అవి. పసిపాప ఏడుపు కూడా ఆ సమయంలో వినిపించింది. అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పెట్టించింది. నిజంగా ఎంత కష్టం వచ్చిందా అబన్సుబన్ తెలియని చిన్నారి తల్లికి. బోరుబావిలో దాదాపు 250 అడుగుల కిందకు జారిపోయింది. ఆ పాతాళంలో, ఆ చీకట్లో 7.5 పసి బిడ్డ ఆర్తనాదం మనసున్న ప్రతి ఒక్కరిని కూడా మెలిపెట్టేస్తోంది. ఏడాదిన్నర బిడ్డ ఏమరుపాటుతో బోరుబావిలో పడిపోయింది. ఒక క్షణం కన్నవాళ్ళు కనిపించకపోతేనే వెక్కి వెక్కి ఏడుస్తారు చిన్నపిల్లలు. అలాంటిది సాయంత్రం నుంచి బోరుబావిలో చిక్కుకుపోయింది ఆ చిన్నారి. పసి ప్రాణానికి ఎంత కష్టం వచ్చిందో, నిజంగా ఎంత విలవిల్లాడిపోతోందో ఆ బోరుబావిలో. భయంతో ఆ పసిగుండ ఎంత వేదన పడుతోందో.
ఇది తలుచుకుంటేనే ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన కనిపిస్తోంది. అమ్మ ఒడిలో నిద్రపోవాల్సిన సమయంలో అంధకారంలో బందీ అయిపోయింది. ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఇక కన్న తల్లి బాధ వర్ణించడం ఎవరి తరం కూడా కాదు. తన బంగారు తల్లి ఎలా ఉందోనని తల్లి గుండె తల్లడిల్లిపోతోంది. మనసున్న ప్రతి ఒక్కరూ చిన్నారి క్షేమంగా బయటపడాలని దేవుళ్లకు ప్రార్థిస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్నారి సురక్షితంగా బయటకు రావాలని మనసులో కోరుకున్నారు. నిర్విరామంగా అలాగే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గడియ గడియ టెన్షన్ పెరుగుతోంది. బావి లోపల చిన్నారి ఎలా ఉందో, ఏడుపులు ఇంకా ఏమైనా వినిపిస్తున్నాయా, కాళ్ళు చేతులు ఏమైనా ఆడుతూ ఉంటాయా? 2 రోజులుగా తిండి నీరు లేక చిన్నారి తల్లి అలసి సొలసి ఉంటుంది, సొమ్మసిల్లిపోయి ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో కూడా మెదులుతూ ఉన్నాయి. అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు, జిల్లా యంత్రాంగం, చుట్టుపక్కల గ్రామస్తులు, పోరుబావిలో పడిపోతే తీయడానికి నిపుణులు, ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా పాపను సురక్షితంగా బయటకు తీయడానికి శత విధాలా ప్రయత్నించారు. కానీ ప్రతి ప్రయత్నము విఫలమవుతుండడంతో ప్రతి ఒక్కరిలో ఒకలాంటి ఆందోళన. అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంది. మంత్రులు, ఎంపీలు అక్కడికి వస్తూ ఉన్నారు, భరోసా ఇస్తూ ఉన్నారు, సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందోనని, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఒకంత ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తున్నారు. లోపల ప్రతి ఒక్కరిలో ఒక టెన్షన్ కనిపిస్తోంది, ఒకలాంటి ఆదుర్ద కనిపిస్తోంది. నిజంగా బంగారు తల్లికి ఏమీ కాకూడదు, క్షేమంగా బయటకు రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. మృత్యుంజయరాలుగా మురిపిస్తుందని అనుకున్నారు. ప్రతి ఒక్కరిలో ఇదే ఆశ కనిపిస్తోంది, ఆకాంక్ష కనిపిస్తోంది. అయితే గంటలు గడుస్తున్న కొద్దీ, సమయం గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తోంది. చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతుండడం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో ఆదుర్ద కనిపిస్తోంది. నిమిషాలు గడిచిపోతూ ఉన్నాయి, గంటలు గడిచిపోతూ ఉన్నాయి. 1.5 ఏళ్ల పాప 2 రోజులుగా బోరుబావిలో చిక్కుకుపోయి ఏ పరిస్థితిలో ఉందో. బోరుబావిలో పడిపోయిన చిన్నారి కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు. పాపని ఏ క్షణంలో బయటకు తీసినా చూద్దాము అన్న ఆతృత కనిపిస్తోంది. వచ్చిన ప్రతి ఒక్కరూ అంటున్నారు, ఇలాంటి నరకం మరొకరికి రాకూడదు, ఇలాంటి ఘటన ఇంకొకరికి జరగకూడదు అంటే ఇప్పటి నుంచే మేము జాగ్రత్తగా ఉంటామని అంటున్నారు. కానీ ఈ ఘటన నుంచి గట్టెక్కించాలని ఆ తల్లిదండ్రులు కనిపించిన అధికారికి, మంత్రులకు వేడుకుంటూ ఉన్నారు. తమ పాపను తమకు అప్పగీయమని, సురక్షితంగా బయటకు తీయమని కోరుకుంటూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘటనపై ఆరా తీశారు. 1% అవకాశం ఉన్నా సరే పాపను సురక్షితంగా బయటకు తీయడానికి అన్ని సర్వశక్తులు ఒడ్డాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే 3 జేసీబీలు నిరంతరంగా అక్కడ సమాంతరంగా, బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అయితే శుక్రవారం సాయంత్రం వర్షం సహాయక చర్యలకు కొద్దిగా ఆటంకం కలిగించింది. వర్షంలోనూ సహాయక చర్యలు కొనసాగాయి. అయితే ఆ లోపల తవ్వే కొద్దీ బండరాళ్లు బయటపడుతూ ఉన్నాయి. బండరాళ్లకు తోడు వర్షం పట్టడంతో నేలంతా చిత్తడిగా మారిపోయింది. మరి బయటే ఇలా ఉంటే బోరుబావి లోపల పాప పరిస్థితి ఎలా ఉంటుంది? అది కూడా అన్నం పుణ్యం మెరుగని 1.5 ఏళ్ల చిన్నారి. తలుచుకొని ప్రతి ఒక్కరూ గంట తడిపెడుతున్నారు. సంఘటనా స్థలంలో మా ప్రతినిధి సంధ్య ఉన్నారు, అప్డేట్స్ అందిస్తారు. సంధ్య.
రైట్, ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చిన్నారిని బయటికి తీసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదివరకు మనకు అందిన సమాచారం ప్రకారం అయితే 215 నుంచి 290 అడుగుల లోపల వరకు ఒక వాటర్ ప్రూఫ్ నైట్ విజన్ క్యాప్చర్ చేసే సీసీ కెమెరాను పంపించారు. అయితే ఆ కెమెరాకి ఎటువంటి ఆనవాళ్లు కూడా చిక్కలేదు. కాబట్టి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనకు అనఫిషియల్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అక్కడ ఆ లోపల అదే ఏరియాలో పాప ఉండి ఉంటుంది. కాబట్టి అక్కడ బురదలో చిక్కుకుంది. కాబట్టి అంతకు మించి కెమెరా లోపలికి వెళ్ళలేకపోతోంది అన్న సమాచారం అయితే మనకు అనఫిషియల్గా వస్తుంది. కాబట్టి అక్కడ చిక్కుకున్న కెమెరా ఆ విజువల్లో అయితే ఎలాంటి విజువల్ కూడా క్యాప్చర్ చేయలేకపోయింది. మొత్తం బురద మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలి ఏంటి అని అర్థం కాని పరిస్థితి. రేపు ఉదయం మాత్రం ఒక డెసిషన్ తీసుకుంటారు. అప్పటి వరకు సమాంతరంగా తీస్తున్న ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. TV9లో మనం మొత్తం ఇవే వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాం. కాబట్టి టీవీలో చూసిన వాళ్ళు అందరూ ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, పాపను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ప్రస్తుతం సినీ నటుడు చైతన్య కూడా మనతో ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడదాం. హలో చైతన్య, టీవీలో చూసే వచ్చారా? రైట్ అండి. నిన్న మీడియాలో చూశాను. అండ్ దెన్ ఐ థాట్ రెస్క్యూ అయిపోతుంది అనుకున్నాను. బట్ ఇంకా జరుగుతుంది. సో ఐ కాల్డ్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ వాంటెడ్ టు విజిట్ ద ప్లేస్. అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది. ఐ థింక్ యు ఆర్ ఫ్రమ్ బీటెక్. ఐ డిడ్ మై ఇంజనీరింగ్ అండి. చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ కూడా మెసేజెస్ పంపిస్తున్నారు, చాలా రకాల టెక్నిక్స్ ఉపయోగించి తీయచ్చు అని. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్ మీకేమనిపిస్తోంది? ఇట్స్ గుడ్ టు సీ అండి. అంటే ద మొత్తం స్టేట్ అంతా ఇక్కడ ఉంది, ద మిషనరీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ జస్ట్ హర్డ్ చిన్నపిల్ల ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. షీస్ 240 feet డీప్ అని. ఐ జస్ట్ విష్ దే యూజ్ ద రోబోటిక్ ఆర్మ్స్ టు గెట్ హర్ అవుట్. But I just wish there's some technology where she's going through a lot of pain. So tanu bayitiki తీసుకురాగలిగితే there's nothing like it. And మనం చిన్న పిల్లలకి ఏమైనా జరిగితేనే టకాన్ హాస్పిటల్ తీసుకెళ్తాం, ఆల్ ఫెసిలిటీస్. బట్ she's just 18 months and వాళ్ళ అమ్మ నాన్న ఎలా రియాక్ట్ అవుతారో. అండ్ ప్రతి 1 hour is very tough for them. And I just hope some magic happens and she comes out. చితనే ఇది ఏమీ ఫస్ట్ టైం కాదు. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి. నేనే ఎన్నోసార్లు వెళ్ళాను. ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ జరుగుతుంది అంటారు లోపము? ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ అండి. నేను ఒక 2 years or 3 years క్రితం సేమ్ TV9 చూస్తున్నాను. ద జర్నలిస్ట్ వాస్ క్రయింగ్ ఆఫ్టర్ ద బేబీ వాస్ డెడ్. అండ్ దట్ వాజ్ ఇట్స్ అ వెరీ ఇట్స్ హౌ డు ఐ సే, ఐ ఫెల్ సో అంటే ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఇంకా దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అసలు రూట్ కాజ్ కనుక్కోలేమా చేయలేమా అనేది. అండ్ నేను విన్నది ఏంటంటే చిన్నపిల్లలు అందరూ అక్కడ ఆడుకుంటున్నారు, తను నడుచుకుంటూ వచ్చి ఇలా పడిపోయిందని. రేపు ఇది పల్లెటూరులో మీ పక్కన వాళ్ళ ఇంటికి జరగచ్చు, మీకు జరగచ్చు, నాకు జరగచ్చు. ఎనీవన్ కెన్ బి అ విక్టిమ్ ఫర్ దిస్. అండ్ అండ్ ఒక స్మాల్ 18 months బేబీ గోయింగ్ త్రూ దట్ పెయిన్ ఇస్ వెరీ టఫ్. ఇలాంటి హోప్ అయితే ఇక్కడ వీళ్ళు చాలా ఆశతో ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు 215 నుంచి 290 అడుగుల లోపల వరకు బేబీ పడిపోయింది అని అంటే మరి ఎలాంటి హోప్స్ పెట్టుకోవచ్చు? వాళ్ళ తల్లిదండ్రులు అయితే, తండ్రి అయితే మాకు కనీసం చివరి చూపన్నా కల్పించాడు అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు. తల్లి మాత్రం ఇంకా ఆశతో ఉంది. అంటే ఎలా ఉండొచ్చు బేబీ అని మీరు అనుకుంటున్నారు? I just don't know. And I pray to the God that తను సేఫ్గా బయటకు వచ్చి లుక్ ఎట్ their parents, because 18 months బేబీకి అయిపోవటం అంటే ఇట్ ఇస్ సో painful. And for mother it is more painful, because 18 months the closeness and everything. I just wish some magic happens and tanu bayitiki ravalani korukuntunnan. And you media and all of us ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి we should do something for this. అండి because TV9 ఆల్రెడీ క్యాంపెయిన్ కూడా చేస్తోంది. ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. నిన్న నుంచి కూడా ఇది కంటిన్యూగా మేము ప్రసారం చేస్తూనే ఉన్నాము. అక్కడ టైంతో సహా వేస్తున్నాము. ఎన్ని అవర్స్ నుంచి ఎలా జరుగుతోంది రెస్క్యూ అని ఒక క్యాంపెయిన్లా చేస్తున్నాము. అయినా కూడా ఎందుకు మార్పు జరగట్లేదు? మీ తరఫున ఏం చెప్తారు? we would love to help media అండి. మీరు in case if you want to take it on a big level and విలేజెస్లో అన్నిట్లో ఎక్కడెక్కడ బోర్ బావులు ఉన్నాయి అన్నీ చేద్దాం అంటే we would love to help and make this a successful one, because ఇది ఇలా జరుగుతూ పోయే కొద్దీ యాజ్ అ కమ్యూనిటీ వీ ఫీల్ వీక్. బికాస్ సంధ్య, మీరు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తో మాట్లాడుతూ ఉన్నారు. మనం చదువుతూ ఉంటాము. ఈ మధ్యనే మనం విన్నాం పిడుగులు పడితే ముందుగా టెక్నిక్ ని కనుక్కున్నారు పిల్లలు.
find a కేవలం solution for it చదువుకే is the big పరిమితం question I కాకుండా have. ఇలాగా ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ తయారు చేయాల్సిన అవసరం, అలాగా మన చదువుని మన చేతిలో చూపించడానికి అవకాశం ఎంతవరకు ఉందంటారు? అడిగింది 18 months చిన్న పిల్లలు, they don't have to go through this. It's a life. స్టూడియో నుంచి మా యాంకర్ క్వశ్చన్ అడుగుతున్నారు నా కొలీగ్. ఇప్పుడు చాలామంది చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు, చాలామంది చదువుకుంటున్నారు, ఎన్నో రకాల టెక్నిక్స్తో మనం అంతరిక్షానికి కూడా ఇవాళ మార్నింగే మనము శాటిలైట్స్ కూడా పంపగలిగాము. కానీ ఎందుకు పాతాళంలో ఉన్న పాపను తీయలేకపోతున్నాము? ఒకటి కాదు, రెండు కాదు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇక మీదటి ఇలా జరిగితే ఎలాంటి టెక్నిక్ ఉపయోగించి పాపలను బయటికి తీయచ్చు బేబీస్ని? అంటే స్టూడెంట్స్లో ఇంకా ఎలాంటి టెక్నిక్స్ రావాలి, ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించాలి, టెక్నాలజీ పరంగా ఏదైనా మార్పులు రావాలి అని అనుకుంటున్నారా? అంటే నా ఉద్దేశం విత్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ, ఇప్పుడు నార్మల్గా పీపుల్ని డిటెక్ట్ చేయడానికి పైనుంచి హీట్ సెన్సార్స్ ఉంటాయండి. ఫ్రమ్ ద డ్రోన్ దే యూజ్ ద హీట్ సెన్సార్స్. సో ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు వాట్ ఈస్ దట్ వీఆర్ ల్యాకింగ్ టు ఫైండ్? ఒక బోర్ బావి ఉన్న, దీస్ ఆర్ ది అన్కవర్డ్ బోర్ బావీస్ ఉన్నాయి, ఇవి కవర్ చేయాలి. ఐ డోంట్ థింక్ వై ఇస్ ఇట్ సో టఫ్ టు ఫైండ్ ఇట్, బికాస్ there's so much of technology కదా. లైక్ అంటే పడిన తర్వాత తీయడం కన్నా పడక ముందు కాపాడడం చాలా ఈజీ కదా, ఇప్పుడు టెక్నాలజీ అవసరం కూడా ఉండదు అని మీరు అంటున్నారు. that's what I say, but అంటే సంధ్య, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 4th సెమిస్టర్ లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్ ని తీసుకొని ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు? ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి and then cover it up, సొల్యూషన్ అయిపోయేది. ఇంకెంతమంది చచ్చిపోతే మనకి సొల్యూషన్ దొరుకుతుందో. నాకు వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ యాంకర్. అయితే ఇప్పుడు చాలా మంది ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ చేయండి, ఏదైనా కొత్తగా ఇన్వెన్షన్ చేయండి అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాటి మీద ఎందుకు ఇన్వెన్షన్ చేయరు? ఇలాంటివి జరిగితే ఎలా చేయొచ్చు? అలా వాటి మీద ఫోకస్ చేస్తే ఏమైనా బాగుంటుందా? డెఫినెట్లీ బాగుంటుందండి. బికాజ్ నార్మల్గా నేను ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ కాబట్టి నాకు మై ప్రాజెక్ట్స్ ఆర్ మోర్ ఆన్ ఎలక్ట్రానిక్స్ అండ్ దో స్టఫ్ అనమాట. సో బట్ దిస్ ఈజ్ దిస్ మొన్న ఒక అతను కనిపెట్టాడు, యూనో ఉమెన్ కెన్ వేర్ దోస్ షాకింగ్ షూస్ అనమాట. అండ్ అన్వాంటెడ్ టచ్ ఏమైనా ఉన్నా ఇట్ కెన్ యాక్చువల్లీ సెండ్ ద షాక్స్ టు ది అబ్జర్వర్. సో ఇట్స్ అ బ్రిలియంట్ టెక్నాలజీ. అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఉమెన్కి ఇట్స్ మోర్ సేఫర్ ఫర్ దెమ్ అనమాట. సో అంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అండ్ ఇఫ్ స్టూడెంట్స్ కెన్ టేక్ దిస్ ఎస్ అ ఛాలెంజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కెన్ టేక్ దిస్ ఎస్ అ ఛాలెంజ్ అండ్ కమ్ అప్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్, and trust me, it will save a lot of kids' lives and a lot of kids' lives, because babum all amma nanna, you know, I just don't know what to say. It's వాళ్ళైతే ఇక్కడున్న మనకే కొంచెం ఈ సిచ్యువేషన్ అది చూస్తే చాలా ప్యానిక్గా అనిపిస్తుంది. ఏంటి ఇదంతా, ఎందుకు ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఇంతమంది రాత్రింబవళ్ళు 30 hours కంటే పైగా ఇంత కష్టపడుతున్నారు అంటే మనమే ఇలా ఉన్నామంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఇట్స్ సో టఫ్. అంటే మనం హాస్పిటల్లో మన పేరెంట్స్ ఉంటేనే ఆ 3-4 గంటలు టెన్షన్తో చచ్చిపోతుంటాం. ఇలా 2 రోజులు వాళ్ళ కన్న కూతురు లోపలుండి దాన్ని జీర్ణించుకుంటూ, అండ్ పాపం వాళ్ళ మదర్ చిన్నారి అని అనడం, ఇట్ ఇస్ సో, పేరు కూడా పెట్టలేదు ఇంకా పాప. దట్స్ వాట్. బట్ యాజ్ యూ సెడ్, యూనో, వి ఆల్ ఆఫ్ us should work together and find a solution for this, and it's high time. ఇంకా ఇలా వింటూ ఉండే కొద్దీ మన మీదే అసహ్యం వస్తుంది. ఏంటి సొల్యూషన్ లేదా? ఇంత డెవలప్ అయ్యాము, ఇంత వి కాల్ ఇట్ as an IT state and everything, and one for small thing, బోర్ బావిని కవర్ చేయటం. ఐ మీన్ ఐఎమ్ ఇగ్నోరెంట్, నాకు తెలీదు. బట్ యాజ్ సమ్మన్ ఈ న్యూస్ చూస్తూ ఉంది, నేనే తట్టుకోలేక వచ్చేసాను. ఇంకెన్నాళ్ళు రా బాబు ఇది, వాట్ ఈస్ దిస్ అని అన్నట్టుగా. ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలి అని మనం కూడా కోరుకుందాము. చివరిగా ఏం చెప్తారు తల్లిదండ్రులకు బోరు బావి వేసి అలా వదిలేసిన వాళ్ళకి? మీరు చూస్తూనే ఉన్నారు, టీవీలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. విలేజెస్లో ఉన్నా ఎక్కడున్నా మీ చుట్టుపక్కల బోరు బావులు ఉంటే ఒక కామన్ రెస్పాన్సిబిలిటీ లాగా బయటకు వచ్చి ఫిల్ చేయండి, లేకపోతే అట్లీస్ట్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయండి. లేదు, ఇఫ్ అథారిటీస్ కూడా ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్, ఇలాంటి మీడియా పీపుల్ దగ్గర రండి, టెల్ దెమ్ దట్ ఇవి బోర్ బావులు ఇవి ఉన్నాయని. అండ్ ప్లీజ్ మేక్ షూర్ ఆ బోర్ బావులని కవర్ చేయటం. మీకు నాకు ఏం పర్లేదండి, మనం నడుచుకుంటూ వెళ్తాం, చూస్తాం, పక్కన వెళ్తాం. ఆ 18 నెలలు పాప, షీ హ్యాస్ అ బ్యూటిఫుల్ లైఫ్ అహెడ్, అండ్ no one has a right to end life like this. And so all of us, let's do something for this, because ఇవి టీవీలో చూసే కొద్దీ మన మీద మనకే అసహ్యం వస్తుంటుందండి. ఇంత చిన్న బోరు బావి, దాన్ని కవర్ చేయలేకపోతున్నాం, దీంట్లో ఇంతమంది చనిపోతున్నారు అనేది పదే వింటుంటే ఇట్స్ ఎ షేమ్ ఆన్ us. We should do something for it.
చైతన్య అండ్ కవర్ చేశారట వాళ్ళు 1 year కిందే బోర్ వేశారు, కవర్ చేసేసారు, పాడైపోయిందని. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఏమైనా పడతాయేమో వాటర్ని ఒక చిన్న ఆశతో అప్పుడు మళ్ళీ దాన్ని అంతా ఓపెన్ చేసి మళ్ళీ ఒక లోపలికి ఒక మోటార్ పెట్టి పైకి తీసే ప్రయత్నం చేసి చిన్నగా కవర్ చేశారు. కానీ ఆ పాప ఆ రాళ్ల దగ్గరికి వెళ్ళే ఆడుకొని అసలు పడ్డం కోసమే వెళ్ళిందా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అంటే మ్యామ్ అది డెస్టినీ మీద తోయటం తప్పు మ్యామ్, బికాజ్ ఇట్స్ సింపుల్ థింగ్. అండ్ యా ఐ డోంట్ నో హౌ టు సే, బట్ 18 నెలల పాప ఏంటి మ్యామ్, ఎంత మంచి లైఫ్ ఉంది. అండ్ షీ డజంట్ హ్యావ్ టు ఎండ్ లైక్ దిస్. Let's hope for the best, Chaitanya, and thank you so much for talking with us. సుమతి విన్నారు కదా, అది సినీ నటుడు చైతన్య TV9లో మొత్తం ఉదయం నుంచి కూడా ప్రసారం చేస్తున్నాయి. వార్తలు చూసి చెలించిపోయి ఇక్కడ దాకా వచ్చారు. మనకే TV9 నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా కష్టమైంది. అలాంటిది దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ స్పాట్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది, ఏం జరుగుతోంది, అసలు గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం ఆయన ఇక్కడ దాకా వచ్చారు. చైతన్యలాగా చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. చుట్టూ గుమిగూడి ఇప్పటి వరకు కూడా ఉండి చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడంతా బురదమయం అయిపోయింది. వర్షం పడింది, సాయంత్రం అంతా వర్షం పడింది. మొత్తం ఏరియా అంతా కూడా చాలా మడ్డిగా మారిపోయింది. కాబట్టి మళ్ళీ ఆ పక్కనే మీరు చూడొచ్చు, JCBల సహాయంతో మొత్తం లోపలికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. కాబట్టి అక్కడ ఏమైనా జారి పడిపోయే అవకాశం ఉంటుంది, సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎవరిని కూడా రానివ్వకుండా మొత్తం ఇక్కడ బ్యారికేడ్స్ లాగా ఒక రోప్ ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. కేవలం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనే వాళ్ళు మాత్రమే ఆ స్పాట్లో ఉన్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు, మొత్తం 3 JCBలు అక్కడ సమాంతరంగా అక్కడ లోపల తవ్వే ప్రయత్నం చేస్తున్నాయి. కలెక్టర్ అండ్ ఇక్కడ సైబరాబాద్ CP సందీప్ శాండిల్యా 10 గంటల వరకు ఇక్కడే ఉండి వాళ్ళంతా వెళ్ళిపోయారు. రేపు ఉదయం మళ్ళీ వస్తారు. వాళ్ళు వచ్చే వరకు కూడా ఇక్కడ RDO దగ్గర ఇక్కడే ఉండి చర్యలను పర్యవేక్షిస్తున్నారు. RDOని మనం ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మరి ఇప్పటివరకు ఏం జరిగింది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు ఎలాంటి ఆదేశాలు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి అని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఏ చిన్న కదలిక వచ్చినా కూడా ఎలాంటి రిస్క్ కూడా తీసుకోవద్దు, 100లో ఏ 1% పాప బతికి ఉండవచ్చు కదా అన్న ఒక ఆశను కూడా మీరు వదిలిపెట్టొద్దు, ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అన్న ఆదేశాల ప్రకారం వాళ్ళు అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఉదయం NDRF టీం వచ్చారు, వాళ్ళ వల్ల కాలేదు. అలాగే నల్గొండ నుంచి కరుణాకర్ మామూలుగా మోటార్లు పడిపోయినప్పుడు తీసే వాళ్ళు కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి తీస్తూ ఉంటారు. చాలా మోటార్లు తీసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎలా తీయాలి అన్న ఒక ఆలోచనతో వస్తారు. ఇదివరకు కరీంనగర్లో జరిగినప్పుడు, మెదక్లో జరిగినప్పుడు కూడా వాళ్ళు తీశారు, బట్ డెడ్ బాడీ తీశారు. కానీ ఇక్కడ అసలు ఎలాంటిది కూడా తీయడం సాధ్యం అవ్వట్లేదు. కాబట్టి ఆ 2 టీమ్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు RDO మనకు చెప్పిన దాని ప్రకారం అయితే 12 గంటలు దాటిన తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ 12:25 అవుతుంది, మరి ఇంకా రాలేదు. ఇప్పటివరకైతే ఔటర్ రింగ్ రోడ్ దాటారు, మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తారు. వాళ్ళు 600 అడుగుల లోపల వరకు ఎలాంటి వస్తువు పడిపోయినా కూడా తీసే టెక్నిక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు కేవలం ఈ టెక్నికల్ టీం ఇలాంటి పనుల మీదనే వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆన్ ది వే, వాళ్ళు వస్తే ఖచ్చితంగా వాళ్ళు తీయగలుగుతారు అన్న ఆశ మాకు 100% ఉంది అని ఇక్కడే ఉంది సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న RDO టీంతో మాట్లాడుతూ చెప్పారు. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పాపను బయటకు తీస్తారు అన్న ఆశ నాకు కూడా అతను చెప్పిన మాటలు బట్టి అర్థమవుతుంది. ఇంకా మీరు విజువల్స్లో చూడొచ్చు, డాక్టర్స్ టీం కూడా ఇక్కడే ఉండి ఏ చిన్న అవకాశం ఉన్నా, ఎప్పుడు ఏ క్షణాన పాప బయటకు వచ్చినా పూర్తి వైద్య సహాయం అందించడానికి డాక్టర్స్ టీం రెడీగా ఉంది. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా వాళ్ళు వెంటనే చెక్ చేసుకుంటూ మారుస్తూ అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఆక్సిజన్ పైప్ కూడా మనం చూడొచ్చు, అక్కడ కుర్చీ బోర్లించి ఉన్నది అదే ఆ బోరుబావి. ఆ బోరుబావిలోనే పాప పడిపోయింది. ప్రస్తుతం టెంపరీగా మొత్తం ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఆ కుర్చీని మూసేసి పక్కన బండరాలు పెట్టి కవర్ చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్నది ఆక్సిజన్ పైప్. ఆ ఆక్సిజన్ పైప్ మొత్తం ప్రస్తుతానికి అక్కడున్న డాక్టర్ మనకు చెప్పిన దాని ప్రకారం అయితే 70 అడుగుల లోపల వరకు ఆక్సిజన్ పైప్ను పంపారు. మనకు CC కెమెరాను పంపినప్పుడు, ఆ లేటెస్ట్ వాటర్ ప్రూఫ్ అండ్ నైట్ విజన్ కెమెరా పంపినప్పుడు 215 నుంచి 290 అడుగుల ఆ మధ్య ప్రాంతం వరకు వెళ్ళింది. అక్కడ ఆగిపోయింది కెమెరా. అంటే అక్కడ ఉండవచ్చా అన్న అనుమానం అయితే నాకు అనిపిస్తోంది.
కాబట్టి 70 అడుగుల లోపల వరకు ఆక్సిజన్ పైపు వెళ్ళింది. మరి 290 అడుగుల లోపు పాపకు వెళ్తోందా వెళ్ళట్లేదా అది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే మరి ఇప్పుడు ఆ పాపను తండ్రి కూడా ఇంతకుముందు మనం TV9లో నేను లైవ్లో మాట్లాడించాను. అతనైతే మరి హోప్స్ లేవు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు అనుకోని సంఘటన, ఊహించలేని సిచ్యువేషన్, ఎక్కడో వేరే ఊరు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి కూలీ పని నిమిత్తం ఈ చేవెళ్ళలోని ఏరియా అంతా కూడా పెళ్ళిళ్ళకి పార్టీలకి ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తూ ఉంటారు కదా, వాటిని స్పెషల్గా ఇక్కడ వీళ్ళు కల్టివేట్ చేస్తూ ఉంటారు. వాటి ఆ కూలీ పనుల నిమిత్తం వీళ్ళు ఇక్కడే ఉన్నారు టెంపరీగా. ఆ పక్కన కనిపిస్తున్న ఆ ఇంట్లోనే వాళ్ళు నివాసం ఉంటారు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా, పిల్లల్ని కాసేపు బయటికి పంపించి ఆడుకొని వచ్చలే అన్న ఉద్దేశంతో ఆ తల్లి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా వదిలేసింది. చిన్న పాపకు పెద్ద పాప తోడుగా ఉంటుంది, అక్క చెల్లి కలిసి ఆడుకుంటారు, మిగతా పిల్లలు కూడా ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో ఆ తల్లి పాపను వదిలేసింది. ఆ పిల్లలందరూ ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు. అయితే తండ్రి చెప్తున్న ప్రకారం మొత్తం ఏమీ ఓపెన్గా వదిలేయలేదు. సంవత్సరం క్రితం ఈ బోరుబావి వేశారు. అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అప్పుడు నీళ్లు పడలేదు, మరి ఇప్పుడు ఏమైనా కొంచెం పడి ఉంటాయా అన్న ఒక చిన్న ఆశతో మళ్ళీ 40 అడుగుల లోపల ఒక మోటార్ బిగించి ఆ పైపుల ద్వారా వాటర్ ఏమైనా పైకి వస్తాయేమన్న ఒక ఆశ. కాబట్టి అలా జరగడం వల్ల అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి అటుపక్క ఇటుపక్క రాయి పెట్టాను, ఒక చిన్న ప్లాస్టిక్ సంచి కప్పాను అని చెప్తున్నాడు. అయితే మరి ఆ పాప ఆ ప్లాస్టిక్ సంచి తెలీదు, ఇది బోరుబావి అని తెలీదు, కాబట్టి అలా పడిపోయింది. అసలు మేమేం అనుకోలేదు, ఉన్నదే 2 పిల్లలు, ఆ 2 పిల్లల్ని మేము అలా ముందుగా పెంచుకుంటున్నాము, అందులో ఒక పాప ఇలా పడిపోయింది అంటే వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. మొత్తం ఒక పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మొత్తం ఇంతమంది అధికారులు, మంత్రులు వచ్చారు, ఎంపీలు వచ్చారు, మా ఇంటికి కలెక్టర్లు వచ్చారు. ఇదంతా చూసి వాళ్ళు భయపడుతున్నారనమాట. వాళ్ళు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఈ టెక్నికల్ గురించి, టెక్నాలజీ గురించి మాకైతే ఏం తెలియదు. మా పాపను మాత్రం దయచేసి మాకు అప్పగించండి, ప్రాణాలతో అప్పగించండి అని ఆ తల్లి ఇటు మీడియాను వేడుకుంటోంది, అటు అధికారులు కూడా వేడుకుంటోంది. మంత్రి మహేందర్ రెడ్డి కూడా వీళ్లకు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు, సహాయక చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని. అప్పటి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం ఈ బోరుబావి లోతు 450 అడుగులు. ఇప్పుడు సీసీ కెమెరాకు పంపించిన ఎంత దూరం వెళ్ళగలిగింది అంటే 215 నుంచి 290 అడుగులు. కాబట్టి అక్కడేమో ఉండవచ్చు అని ఒక చిన్న అనుమాత్రం మాత్రం నాకు అనిపిస్తోంది. అలాగే ఇప్పుడు పక్కన ఉన్న ఇప్పుడు సమాంతరంగా తోగుతున్న ఈ గొయ్యి లోతు 30 నుంచి 35 అడుగుల లోతు మాత్రమే. 30 గంటల్లోగా 35 అడుగుల లోతు గొయ్యి మాత్రమే తవ్వగలిగారు అంటే మరి ఒకవేళ 215 అడుగుల లోతులో ఆ పాప ఉంటే ఇలా ఇంత చిన్న ప్రాసెస్లో ఇంత మెల్లిగా తీయాలంటే ఎంత కాలం పడుతుంది? 10 రోజులు పడుతుందా, 4 రోజులు పడుతుందా అనేది మాత్రం సమాధానం లేని ప్రశ్న. ఇలా మొత్తం మీద ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 12 గంటలు దాటిన తర్వాత మరి వాళ్ళు వస్తున్నారు. ఇప్పటివరకైతే మరి రాలేదు. వాళ్ళు NDRF కాదు, ONGC నుంచి కాదు, ఎలాంటి నుంచి కాదు, కేవలం ఒక స్పెషల్ టీం అని మాత్రమే చెప్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది, లోపల నుంచి అప్పుడు పాపలు ఏమైనా లిఫ్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా అప్పుడు బయటకు వస్తుంది అన్న ఆశ మాత్రం ఆర్థిక వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి సుమతి. ఇక మనం కూడా ఇక్కడే ఉండి 24 గంటలు కాదు 30 గంటలు కూడా దాటిపోయింది. క్షణక్షణం అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాము. ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఏం జరుగుతోంది, ఏ టీం వస్తోంది అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాము. ఇప్పటివరకు జరిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది రేపు ఉదయం ONGC టీం వస్తుంది, LNT టీం వస్తుంది. ఇక ఇప్పుడు ఈ అర్ధరాత్రి స్పెషల్ టీం వస్తుంది. ఆ స్పెషల్ టీం ద్వారా అప్పుడు పాపను లిఫ్ట్ చేసే ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి, ఇంకా వేగవంతం అవుతాయి. అప్పుడు పాప బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని ఇక్కడ నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ఓవర్ టు స్టూడియో. రైట్ సంధ్య.